సిస్టమ్ కొంచెం హ్యాంగ్ అయింది, అందుకే లేట్ అయింది. ఓకే సార్. చెప్పినాను ఏమన్నా డౌట్సా? ఓకే, మీకు నిన్న నేను మల్టీ వేరియబుల్ అసైన్మెంట్స్ ఏంటి అని చెప్పేసి చెప్పాను. మల్టీ వేరియబుల్ అసైన్మెంట్స్ చెప్పాను. సమ్ ఏబిసి ఉంటాయి కదా. సరే, ఒకటే ఇండిపెండెంట్ అసైన్మెంట్స్ అంటే ఒకటే వాల్యూకు మనం 3 వేరియబుల్స్కి ఒకటే వాల్యూ అసైన్ చేయడం, తర్వాత 3 వేరియబుల్స్కి ఇండిపెండెంట్ వాల్యూస్ అసైన్ చేయడం, తర్వాత మనం కంపారిజన్స్, లాస్ట్ మనం ఏం చూసాం, రేంజ్ కాన్సెప్ట్ చూసాం. సో ఆ రేంజ్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను స్టార్టింగ్ నుంచి. రేంజ్ అనేది ఏంటంటే మనం జస్ట్ రేంజ్ అని చెప్పేసి మనం టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ పెడితే ఇక్కడ మనకు 3 థింగ్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే రేంజ్ అప్డేట్. రేంజ్ అంటే రేంజ్ అప్డేట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది, స్టార్ట్ ఒకటి, స్టాప్ ఒకటి, తర్వాత స్టెప్ ఒకటి. అది ఇంక్రిమెంట్ కావాలా, డిక్రిమెంట్ కావాలా. సో ఇక్కడ నేను స్టార్ట్ వాల్యూ 0 పెడతాను, స్టాప్ వాల్యూ సమ్ ఏదో ఒక వాల్యూ తీసుకుంటాను. స్టెప్ అంటే ఏంటి, +1 అవుతుంది. ఇనీషియల్ స్టార్ట్ వాల్యూకి +1 అవుతుంది. ఓకే, ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఏమో 0, స్టాప్ వాల్యూ వచ్చేసి 11. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, స్టెప్ అనేది +1 చేస్తున్నాను. సో ఇక్కడ మనం టైప్ చేస్తే ఇక్కడ ఏం వాల్యూస్ రావు. ఇక్కడ ఇట్లా టైప్ చేస్తే మనకి ఏం వాల్యూస్ రావు. ఎందుకు రావంటే మనకు ఒక నెంబర్స్ ప్రింట్ కావాలంటే ప్రింట్ ఇన్స్ట్రక్షన్ మనం టైప్ చేయాలి. ఓకే, సో జస్ట్ మీకు చూపెట్టడం కోసం నేను చెప్పాను. సో మనకు నెంబర్స్ ప్రింట్ కావాలంటే ఫర్ అని చెప్పేసి రాసి ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకోవాలి, ఐ అని చెప్పేసి. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఓకే, 0, 11, 1. సారీ, ఇది మనం క్లోజ్ చేయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి కంపల్సరీ. 0, 11, 1 సెమీకోలన్ ఇస్తే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతుంది. ప్రింట్, మనం ఏది ప్రింట్ చేయాలి, ఐ అని ఇంటర్మీడియట్ వేరియబుల్, దాన్ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ కొట్టేస్తే ప్రింట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. లేదు నాకు ఇట్లా అవసరం లేదు, నాకు వేరేలా కావాలి సో అన్నప్పుడు దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ పేస్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 2 అని రాస్తాను. 2, సో 2 అని రాస్తే ఇక్కడ ఎంటర్ కొట్టేస్తే మనకు +2 అవుతుంది. 0 నుంచి +2 అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఓకే, 0 + 2 అంటే 2, 2 + 2 అంటే 4, 4 + 2 అంటే 6, అలా +2 అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో నేను ఇక్కడ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి సమ్ ఒక 20 పెడతాను, ఎండ్ వాల్యూ వచ్చేసి సమ్ 55 పెడతాను, ఇక్కడ స్టెప్ వచ్చేసి సమ్ 5 పెడతాను. సో అప్పుడు మనకు సమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి ఇంక్రిమెంట్ వాల్యూస్ మాత్రం వస్తాయా, డిక్రిమెంట్ వాల్యూస్ రావా అంటే ఇక్కడ మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం రాదు, అవుట్పుట్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. అది ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే మనకు ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది, స్టాప్ మనకు ఒకవేళ -1 తీసుకుంటే స్టార్ట్ వాల్యూ ఇది 0.
0ను -1 డిక్రిమెంట్ చేసుకుంటే 11 వరకు రాలేదు. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది రన్ కాదు. ఓకే, 0ని డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు 11 అయితే రాదు కదా. సో కాబట్టి దీని వాల్యూస్ మనం చేంజ్ చేయాలి. స్టార్ట్ వాల్యూ వచ్చేసి 11, స్టార్ట్ వాల్యూస్ వచ్చేసి 11, స్టాప్ వాల్యూ వచ్చేసి 0. తర్వాత ఇక్కడ -1 అని చెప్పేసి టైప్ చేస్తే సో మనకి ఇక్కడ రివర్స్ ఆర్డర్లో 11 నుంచి -1 అవ్వకుంటూ మనకు 0 వరకు ప్రింట్ అవ్వకుంటూ వెళ్ళిపోతాయి. 11 నుంచి స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచి ప్రింట్ అవ్వకుంటూ వెళ్ళిపోతాయి. 0 అనేది ప్రింట్ కాదు, ఎందుకంటే 1 - 1 0 అవుతుంది, అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇవి రేంజ్ కాన్సెప్ట్స్. సో రేంజ్ కాన్సెప్ట్స్లో మనం 10 to 0 వరకు మనం ప్రింట్ చేయొచ్చు రివర్స్ ఆర్డర్లో. ఇక్కడ నేను సమ్ 22, 5, 6, -3. ఓకే, సో ఇక్కడ నేను ఇంటర్ కొట్టేస్తే సమ్ వాల్యూస్ వచ్చినాయి. 22 నుంచి స్టార్ట్ అవ్వకుంటూ 22 నుంచి సిరీస్ స్టార్ట్ అయింది. సో అక్కడ -3 అవ్వకుంటూ లాస్ట్ 6 వరకు క్లోజ్ అయిపోయింది. 6 వరకు వచ్చేసి క్లోజ్ అయిపోయింది. 6 తర్వాత నెంబర్స్ మనకు రావు. ఓకే, దీని తర్వాత ఈ రేంజ్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేసుకునే ముందు ఇక్కడ మనకు 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్రేక్, ఒకటి నెక్స్ట్ ఒకటి ఏంటంటే కంటిన్యూ. బ్రేక్ ఒకటి, కంటిన్యూ ఒకటి, ఈ 2 సింటాక్స్ ఉంటాయి ఈ రేంజ్ కాన్సెప్ట్ లో. సో బ్రేక్ అంటే ఏంటంటే మధ్యలో మనకు కొన్ని నెంబర్స్ అవసరం లేదు. ఇప్పుడు 1 2 3 4 5 6 అని చెప్పేసి రాసాను, దాంట్లో నాకు కొన్ని నెంబర్స్ అవసరం లేదు. సో వాటిని నేను స్కిప్ కొట్టాలి. సో స్కిప్ చేయడం కోసం నేను ఏం చేస్తాను, సమ్ దే ఇన్స్ట్రక్షన్ రాస్తాం. సారీ, ఈ ఇన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ రన్ కాదు, ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇక్కడ నాకు కొన్ని నెంబర్స్ అవసరం లేదు, 7 నుంచి నెంబర్స్ నాకు అవసరం లేదు, బట్ నేను ఈ రేంజ్ ఇలానే ఉంచుతాను. 7 అనే నెంబర్స్ అవసరం లేదు. సో దానికోసం ఏం చేస్తామంటే ఫర్ ఐ ఫస్ట్ ఒక రేంజ్ మనం రాసుకోవాలి. 0, 11, 1 రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు, పెద్ద మనకు ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నాకేంటి, ఇఫ్ ఒకవేళ నాకు ఆ ఇంటర్మీడియట్ వేరియబుల్ అనేది 8కి ఈక్వల్ అయితే, 8కి ఈక్వల్ అవుతే ఏం కావాలి, బ్రేక్ కావాలి. బ్రేక్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ మిగిలిన నెంబర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేయాలి. ఓకే, సో ప్రింట్ ఐ ఇక్కడ మనకు తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఓన్లీ ఐ అని ప్రింట్ చేస్తే వేరే వాల్యూస్ వస్తాయి, చెప్తాను అవి. దీని తర్వాత మనం కంపల్సరీ ఎండ్ అని చెప్పేసి ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి, అక్కడ వరకు క్లోజ్ అవుతాయి. సో దీనిలో ఎన్ని వేరియేషన్స్ వస్తాయి చూపెడతాను. సో 8 వరకు వస్తాయి, 0 1 2 3 4 5 6 7 ఇక్కడ వరకు వచ్చాయి. సో దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మనం ఐ అని చెప్పేసి రాసాం కదా, ఎండ్ అని చెప్పేసి రాసాం కదా, ఇలా వచ్చింది. సో అదే దీన్ని కాపీ చేస్తాను, మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎండ్ తీసేస్తాం, ఎండ్ తీసేసి ప్రింట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు డౌన్లో వస్తుంది, ఇలా డౌన్గా వస్తుంది, ఒక లిస్ట్ మేనర్లో వస్తుంది. లేదు నాకు వరుసగా కావాలని చెప్పేసి అంటే కంపల్సరీ అప్పుడు ఎండ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొక వేరియేషన్ ఏంటి, దీంట్లో మనం ఈ బ్రేక్ రాసిన తర్వాత ఏమవుతుంది, ప్రింట్ రాయకుండా బ్రేక్ రాస్తే మనకి ఏమవుతుంది, అవుట్పుట్ రాదు. ప్రింట్ రాసిన తర్వాత బ్రేక్ అని ఇఫ్ అని చెప్పేసి మనం కండిషన్ రాసిన తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ అవుతుంది, ఈ రేంజ్ రీడ్ అవుతుంది ఇక్కడ వరకు. బట్ ఏంటంటే బ్రేక్ అయిన తర్వాత ఏం చేయాలి దానికి తెలియదు, కాబట్టి అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ కాదు కాదు క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది బ్రేక్ కాన్సెప్ట్.
మీరు వేరే వాటికి కూడా టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 5 అని పెట్టేసాం అండ్ ఎంటర్ 0 1 2 3 4 వరకే ప్రింట్ అవుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి కంటిన్యూ. సో కంటిన్యూ కాన్సెప్ట్ ఏంటి? సో కంటిన్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ వచ్చి సరే ఓకే, ఈ రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ రేంజ్ ఆఫ్ నెంబర్స్ లో నాకు 7 అనేది అవసరం లేదు, 7 వద్దు నాకు. సో అప్పుడు కంటిన్యూ మనం యూజ్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఫస్ట్ రేంజ్ డిఫైన్ చేయాలి. ఐ ఇన్ రేంజ్ అని చెప్పేసి రాసి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0, 11. సో ఇక్కడ రేంజ్ డిఫైన్ చేసిన తర్వాత ఇఫ్ I ఈక్వల్స్ టు సమ్ 6 అయినప్పుడు ఏం చేయాలి? కంటిన్యూ. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రింట్ అని చెప్పేసి జస్ట్ ఐ అని రాస్తాను, లేదనుకుంటే ఐ కామా ఎండ్ అని చెప్పేసి రాసినా పర్లేదు. ఐ కామా ఎండ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్? ఇక్కడ మనకు సిరీస్లలో ఈ సిరీస్ ఆఫ్ నెంబర్స్ లో 6 అనేది లేదు, స్కిప్ అయిపోయింది. సిరీస్ ఆఫ్ నెంబర్స్ లో 6 అనేది లేదు. సో దీన్ని క్లియర్ చూడడం కోసం, క్లియర్గా కనిపించాలి కాబట్టి ఇప్పుడు నేను ఎంటర్ కొట్టేస్తే 6 అనే నెంబర్ లేదు ఇక్కడ. ఇక్కడ మనకు 6 అనే నెంబర్ లేదు, 6 అనేది స్కిప్ అయిపోయింది. సో ఇది కంటిన్యూ కాన్సెప్ట్. బ్రేక్ కాన్సెప్ట్ ఏంటి? అక్కడ వరకే వస్తాయి, తర్వాత నెంబర్స్ రావు. కంటిన్యూ అంటే మనకి ఏ నెంబర్ అయితే వద్దు ఆ నెంబర్ స్కిప్ అవుతుంది. ఓకే, సో వీటిని యూజ్ చేసి మనం కొన్ని ప్రోగ్రామ్స్ ఏమన్నా రాద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే లాస్ట్కి నాకు ఇక్కడ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత నాకు లూప్ అనేది ఎండ్ అయినట్టు ఏదన్నా ఒక లాస్ట్కు కంప్లీటెడ్ అని చెప్పేసి పడాలి. సో అది ఒకసారి చూద్దాం, అది ఎలా రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకే 0, 100 ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, ప్రింట్ ఐ అని చెప్పేసి రాస్తాను. ఐ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రింట్ అవ్వడం అయిపోయిందో అది 199 వరకు ప్రింట్ అయిపోయిన తర్వాత ఏం కావాలి, అక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఎల్స్ మనం ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ చూడండి. సో ఇక్కడ వరకు మనకు 99 వరకు 0 to 99 వరకు ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవ్వడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తాయి ఎల్స్ కండిషన్కి వస్తాయి. సో ఎల్స్ కండిషన్లో నేను ఏం రాస్తాను, ప్రింట్ ఎండెడ్ ఎండ్ అని చెప్పేసి రాస్తాం. ఎండెడ్ కదా, ఎండ్. సో అంటే ఇప్పుడు దీన్ని ఎంటర్ కొట్టేస్తే 99 వరకు ప్రింట్ అవుతాయి, తర్వాత లాస్ట్ ఎండ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, లాస్ట్కి ఎండ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ లాస్ట్కి ఎండ్ అని చెప్పేసి వచ్చింది. అంటే ఇప్పుడు నార్మల్గా కొన్ని సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే లాస్ట్కి మనకు ఒక డిజిగ్నేషన్ కోసం మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకొని ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఎట్లా చూస్తే ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ ఏంటి? సో అది ప్రైమ్ నెంబర్ కావాలంటే కంపల్సరీ 1 తోటి అండ్ సేమ్ నెంబర్ ఓకే, 1 తోటి ఆ నెంబర్ తోటి మాత్రమే డివైడ్ కావాలి. వేరే ఏ రేంజ్ ఆఫ్ నెంబర్స్ తోటి కూడా డివైడ్ కావద్దు. అది ప్రైమ్ నెంబర్. అంటే మనకు అక్కడ మాడ్యులస్ డివిజన్ అనేది
ఈ రెండింటి దగ్గర మాత్రమే 0 వస్తాయి. మాడ్యులస్ డివిజన్ చేస్తే ఈ రెండింటి దగ్గర మాత్రమే 0 వస్తాయి, వేరే దగ్గర రాదు. ఓకే, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఫస్ట్ మనము ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేసి కన్సోల్ లో రాస్తాం. సపోజ్ y ఈక్వల్స్ టు ఇంటీజర్ ఇన్పుట్, సారీ ఇన్పుట్, ఓకే, ఎంటర్ అని చెప్పేసి పుట్టిన తర్వాత డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. సింగిల్ కొటేషన్స్ అయినా డబుల్ కొటేషన్స్ అని ఇవ్వాలి. \n ఇస్తున్నాను. ఇస్తే అది నెక్స్ట్ లైన్ లో మనకు ఇన్పుట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, c ఈక్వల్స్ 0. ఒక ఎంటీ వేరియబుల్ తీసుకోండి, దాన్ని 0కు ఇనిషియేట్ చేస్తున్నా. సో 0కు ఇనిషియేట్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రైమ్ నెంబర్ కావాలంటే ఏంటి, 2 సార్లు మాత్రమే మనకు మాడ్యులస్ డివిజన్ కావాలి. అంటే కౌంట్ వాల్యూ కంపల్సరీ 2 కావాలి. ఇనిషియల్గా 0 చేస్తున్నాను, తర్వాత ప్రోగ్రాంలో మనకు 2 వస్తే అది ప్రైమ్ నెంబర్. 2 కంటే వేరే వాల్యూస్ ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, సో దాన్ని ఏం చేస్తాం, ఎట్లా చేస్తామంటే ఫర్ i in రేంజ్ అని చెప్పేసి రాసి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 1, ఎందుకంటే 0 నుంచి తీసుకోవద్దు, 1, ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూ ఏంటి y ప్లస్ 1. ఓకే, ఎందుకు y ప్లస్ 1 అని రాస్తున్నా, ఎందుకు అంటే మనం రేంజ్ అని రాసినప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇదేమో స్టార్టింగ్ పాయింట్, అంటే 1 నుంచి డివిజన్ స్టార్ట్ కావాలి. తర్వాత ఇది మనకు కొట్టి y అని చెప్పేసి రాస్తే ఏమవుతుంది, సపోజ్ ఇక్కడ ఒక 100 అని రాస్తే 99 వరకే డివైడ్ అవుతుంది, 100 తోటి డివైడ్ కాదు. సో కాబట్టి మనం y ప్లస్ 1 అని రాసుకోవాలి. ఓకే, రాసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలి, సో ఇక్కడ డివిజన్ చేస్తాను. ఇఫ్ నేను తీసుకున్న y అనే వేరియబుల్ మాడ్యులస్ డివిజన్ విత్ i మస్ట్ బి ఈక్వల్స్ టు 0 అయినప్పుడు, అంటే దీన్ని ఈ కండిషన్ ఏంటి అంటే నేను y అనేసి ఒక నెంబర్ తీసుకున్నా, 99 అనే నెంబర్ తీసుకున్నా. సో ఇక్కడ రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఏమైతే 1 నుంచి స్టార్ట్ అయ్యి 99 వరకు వెళ్ళిపోతాయి, అంటే ప్రతి దాంతో డివైడ్ అవుతాయి. అంటే ఇక్కడ తీసుకున్న 99/1, 99/2, 99/3, 99/4, సో అప్ టు 99 వరకు డివైడ్ అవుతాయి. డివైడ్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ అది మాడ్యులస్ డివిజన్ అయితే కౌంట్ నేను ఏం చేయాలి, c+1 చేసుకోవాలి. ఒక్కసారి మాడ్యులస్ డివిజన్ ఎక్కడనో ఒక దగ్గర మనకు మాడ్యులస్ డివిజన్ అయింది, రిమైండర్ 0 వచ్చింది, రిమైండర్ ఏం లేదు 0 వచ్చింది. సో అప్పుడు కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నాకు మల్టీ ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. మల్టీ ఇఫ్ కండిషన్ ఇఫ్ సి గనక 2 అయితే, ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడ కంప్లీట్గా డివైడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది, ఇంక్రిమెంట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి అది 2కి ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి, ప్రింట్ ప్రైమ్ అని చెప్పేసి రాయాలి. ఓకే, ఎంటర్ కొట్టిన తర్వాత ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎల్స్ ప్రింట్ నాట్ ప్రైమ్ అని చెప్పేసి రాయాలి. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ మనకు రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ మన రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసేసుకుని ప్రతి ఒక్క నెంబర్తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం ఇచ్చే ఇన్పుట్. సపోజ్ 99 అయితే 99/1, 99/2 అప్ టు 99 వరకు ప్రింట్ అవుతాయి. ఎక్కడైనా మాడ్యులస్ డివిజన్ రిమైండర్ 0 వస్తే ఇక్కడ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి డివిజన్స్ 2 అయినాయి అనుకోండి, ఇప్పుడు మనకు ప్రింట్ ప్రైమ్ అని వస్తుంది, లేదంటే నాట్ ప్రైమ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో దీన్ని ఫస్ట్ నేను కాపీ చేసి
చేసి ఫైల్స్ ఉంటాయి కదా, ఓకే. సో నేను ఇక్కడ దీన్ని రన్ చేస్తాను. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కాంటేషన్. సో ఇక్కడ మిస్టేక్ వచ్చింది, స్టార్టింగ్ దగ్గరనే మిస్టేక్ వచ్చింది. సో స్టార్టింగ్ దగ్గర మనకి మిస్టేక్ ఎందుకు వచ్చింది అంటే నేను /n అని చెప్పేసి క్లోజ్ చేయాలి. ఇక్కడ కూడా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఎంటర్ అని చెప్పేసి వచ్చింది. ఎంటర్ సమ్ 45 అని కొట్టాను. ప్రైమ్ నాట్ ప్రైమ్. సో అంటే లాస్ట్కి మనకు మల్టీ టోటల్ మనకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్ ఆన్సర్ ఇక్కడ వచ్చింది, ప్రైమ్ అని చెప్పేసి, నాట్ ప్రైమ్ అని చెప్పేసి. సో ఇది మిస్టేక్ ఎక్కడనో అయినట్టుంది, ఒకసారి చూద్దాం. ఒకసారి బ్యాక్ పెట్టేసి ఎంటర్ సపోజ్ 45 నాట్ ప్రైమ్. ఓకే, సో ఇంతకుముందు చేసిన మిస్టేక్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంది, తర్వాత ఇంకొక ఇఫ్ ఇన్స్ట్రక్షన్ రాసేటప్పుడు దాని కింద రాయద్దు, సైడ్కి రాయాలి. ఎందుకంటే ఇది ఒక కండిషన్స్, ఇది మొత్తం ఒక ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ కనుక మనకి ఎల్స్ కండిషన్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఎల్స్ కండిషన్ అవసరం లేదు. ఇఫ్ మాడ్యులస్ డివిజన్ అయితే ప్లస్ కావాలి, మాడ్యులస్ డివిజన్ కాకపోతే మనకు అవసరం లేదు, అది స్కిప్ కొట్టుకుంటాం, ఇక్కడ స్కిప్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వింటున్నారా అసలు? వింటున్నాం సార్, అర్థమైంది సార్. ఇది దీన్ని ఏమంటాం, ఇది ఇట్లా ఈ ప్రాసెస్ లో మనం రేంజ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఈ ప్రాసెస్ లో మనం రేంజ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏం డౌట్స్ లేవు కదా? సార్ ఒకసారి 1 to 25 అని రేంజ్ ఇచ్చినాం అనుకో, దాని మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేయడం ఎట్లా సార్? అర్థం కాలేదు సార్ ఇప్పుడు 1 నుంచి 100 అని రేంజ్ ఇస్తాం కదా సార్, ఆ 1 నుంచి 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ కావాలి సార్. సో అవన్నీ చెప్తాను నేను మనకు రేంజ్ కాన్సెప్ట్ మీద ఉన్న ప్రోగ్రామ్స్ చెప్తున్నాను, అది డివిజన్ వచ్చినప్పుడు చెప్తాను, ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకే, సో ఇట్లా మనం రేంజ్ అనే కాన్సెప్ట్ ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ చేస్తాం, ఇక్కడ నేను ఇక్కడ వై అని చెప్పేసి రాశాను, y+1 అని రాయలేదు, జస్ట్ y అని రాశాను. y అని రాస్తే ఇక్కడ మిస్టేక్, సపోజ్ మనకు తెలిసిన ప్రైమ్ నెంబర్ ఏంటి, 7 అనేది ప్రైమ్ నెంబర్, ఇక్కడ నాట్ ప్రైమ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో అది మిస్టేక్ అవుతుంది, 7 అనేది ప్రైమ్ నెంబర్, బట్ ఇక్కడ నేను y+1 అని రాయలేదు కాబట్టి నాట్ ప్రైమ్ అని చెప్పేసి వచ్చింది. సో అంటే అది 6 వరకే డివిజన్ అవుతుంది, 6 వరకే డివైడ్ అవుతుంది. ఓకే, 6 వరకు మాత్రమే డివైడ్ అవుతుంది. సో అంటే అక్కడ డివిజన్స్ ఒక్కటి మాత్రమే అవుతాయి. 1 తోటి డివైడ్ అవుతుంది, 2 తోటి, 3 తోటి, 4 తోటి, 5 తోటి డివైడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ నెంబర్ 7 అనేది ఇక్కడ స్కిప్ అవుతుంది. 7 ఉంటేనే కదా మాడ్యులస్ డివిజన్ అయ్యేది, సో ఇక్కడ 7 ఉండదు, స్కిప్ అయిపోతుంది. ఓకే, సో అది ప్రాబ్లం అనమాట ఇక్కడ. కాబట్టి మనం కంపల్సరీ y+1 అని రాస్తేనే కంప్లీట్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో ఇట్లా మనం రేంజ్ నెంబర్స్ ని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్నే వేరేలాగా చేస్తాం. ఇలా చేస్తాం, సపోజ్
ఇటరేషన్స్ అంటే డివిజన్స్ దేనితో అయ్యాయి అని చెప్పేసి చూసుకుందామా, అవసరం లేదు. సో అది కొద్దిగా కాంప్లెక్స్ అవుతుంది, అక్కడ అయ్యే కాన్సెప్ట్ ఏంటి అర్థం కాదు. సరే ఒకసారి మీకు చెప్తాను. సో నేను ఇక్కడ ఎంటర్ కొట్టిన తర్వాత సి ఈక్వల్స్ కౌంట్ వాల్యూ 0 పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇదే ప్రైమ్ నెంబర్స్ రాస్తున్నాను. y ఈక్వల్స్ టు ఇంటీజర్ ఇన్పుట్ ఇంటర్ అని చెప్పేసి రాశాను. దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇటరేషన్స్ నార్మల్గా ఇంతకుముందు మనకు డివైడ్ అయ్యాయి కదా, 1 తోటి 3 తోటి 2 తోటి. ఆ డివిజన్స్ మనకు అందులో అవపడట్లేదు. సో ఆ డివిజన్స్ కావాలంటే మనం ఏం చేయొచ్చు ఒకసారి చూద్దాం. సి ఈక్వల్స్ టు 0 కౌంట్ వచ్చింది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ సో ఇక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ అయ్యి y+1 వరకు. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని మాడిఫికేషన్ చేస్తాను. సో ప్రింట్ ఇటరేషన్ y అని చెప్పేసి రాసి ఇటరేషన్ y ఇచ్చేసి, సో నేను ఇక్కడ కామా పెట్టేసి ఐ రాస్తాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన ప్రింట్ స్టేట్మెంట్లో ఇటరేషన్ బై అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కరెంట్గా ఏ వాల్యూ అయితే ఐలో ఉందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, కరెంట్గా ఏ వాల్యూ ఉంటే అది ప్రింట్ అవుతుంది. కరెంట్గా 1 ఉంటే 1 ప్రింట్ అవుతుంది, 2 ఉంటే 2 ప్రింట్ అవుతుంది. ఓకే, ఎంటర్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సేమ్ అదే ప్రోగ్రామ్ y అనేది నేను తీసుకున్న నెంబర్ అనేది మాడ్యులస్ డివిజన్ ఐ తోటి కావాలి. ఓకే, ఐ తోటి కావాలి. సో అయినప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇంతకుముందు మనం చేసుకున్నట్టు సి ఈక్వల్స్ టు C+1 కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ చేసుకున్న తర్వాత ఇఫ్ అనేది ఇక్కడ రావద్దు, మనకు ముందు రావాలి. ఇఫ్ సి అనేది గ్రేటర్ దెన్ 2 ఉంటే, ఓకే, సి అనేది గ్రేటర్ దెన్ 2 ఉంటే గ్రేటర్ దెన్ 2 అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ మనకు డివిజన్ కావట్లేదు. అంటే మనకి ఇక్కడ మాడ్యులర్ సి అనేది గ్రేటర్ దెన్ 2 రాదు మనకు. ఒకవేళ గ్రేటర్ దెన్ 2 వస్తే బ్రేక్ కావాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ దెన్ 2 వస్తే మాడ్యులస్ డివిజన్ అనేది 2 కంటే ఎక్కువ వస్తే, సో దాన్ని మనం బ్రేక్ చేస్తాం. అక్కడ వరకు బ్రేక్ చేస్తున్నాం. ఇక్కడ ఒకవేళ కాలేదు, డైరెక్ట్ మనకు కంపల్సరీ అది సి అనేది 2కి ఈక్వల్ అయింది. 2కి ఈక్వల్ అయింది. సో ఈక్వల్ అయినప్పుడు ఏంటి, జస్ట్ ప్రింట్ ప్రైమ్ అని చెప్పేసి టైప్ చేసి, సో అక్కడ మనకు తర్వాత చూస్తాం ప్రింట్ ప్రైమ్ ఎల్స్ ప్రింట్ నాట్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇటరేషన్స్ డివైడ్ అయ్యేటి ప్రతి ఒక్కటి నాకు అవుట్పుట్లో ఇక్కడ కంట్రోల్ ప్యానెల్లో కనిపించాలి, యూజర్ సైడ్ కనిపించాలి ఆ డివిజన్స్ అనేటివన్నీ. కొన్నిసార్లు మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకు లోడింగ్ అని చెప్పేసి కొన్ని రీడ్ అయినట్టు మనకు కనిపిస్తాయి కదా. సో అలా కనిపించాలంటే మనం ఇట్లా రాసుకోవాలి, అయ్యే ప్రాసెస్ మొత్తం కనిపించాలంటే. సో ఇక్కడ నేను మాడ్యూల్ రన్ చేస్తాను.
ప్రింట్ బ్రేక్ అవుట్ సైడ్ లూప్. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్ సైడ్ లూప్ వచ్చిందట బ్రేక్. సో అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి దీన్ని ట్యాబ్ కొట్టేసి దీన్ని కూడా ట్యాబ్ కొట్టేస్తే విత్ ఇన్ ద లూప్ ఉంటుంది. సో ఎంటర్. మనకు తెలిసిన నెంబర్ ఏంటి? 7 ప్రైమ్ నెంబర్. ఓకే, ఇటరేషన్ బై 1 తోటి అయింది, 2 తోటి అయింది, 3 తోటి అయింది, 4 తోటి అయింది, లాస్ట్ 7 తోటి అయింది. సో దిస్ ఈస్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ నాకు ప్రైమ్ నెంబర్ ప్రింట్ అయిన తర్వాత ఆ నెంబర్ కూడా నాకు కావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఐ అని చెప్పేసి రాసుకుంటాను. ఓకే, సో మళ్ళీ ఒకసారి రన్ చేస్తాం. సో మనకు తెలిసిన లార్జ్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 91 అనుకుంటాను. సో 91 టైప్ చేస్తే ఇటరేషన్ నాట్. సో ఇక్కడ మనకి ఇటరేషన్స్ అయ్యాయి. ఇటరేషన్స్ అయిపోయిన తర్వాత నాట్ అని చెప్పేసి వచ్చింది. సో అంటే 91 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో నాకు ప్రైమ్ నెంబర్ కాకపోయినా నాకు ఆ నెంబర్ కనిపించింది, నాట్ అని చెప్పేసి ఇక్కడ ఐ అని చెప్పేసి రాయాలి. ఓకే, సేవ్. 15 ప్రైమ్ నెంబర్ కాదు, 17 ప్రైమ్ నెంబర్. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఇటరేషన్, ప్రతి ఒక్క డివిజన్ 1 తోటి డివైడ్ అయింది, 2 తోటి డివైడ్ అయింది, 3 తోటి, 4 తోటి అప్ టు ఎక్కడి వరకు 17 వరకు డివైడ్ అయింది. సో మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ 17 అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో దీన్ని మళ్ళీ ఒకసారి రన్ చేసి ప్రైమ్ నెంబర్ కాదు, ఏదైనా ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ చూస్తాం. 80. ఓకే, ఇటరేషన్ 3 తో డివైడ్ అయిపోయింది. మనకి ఇక్కడ మాడ్యులస్ డివిజన్ ఆల్రెడీ వచ్చేసింది. 2 తో డివైడ్ 1 తో డివైడ్ అయింది, రిమైండర్ వచ్చింది. 2 తోటి డివైడ్ అయింది, రిమైండర్ వచ్చేసింది. సో మనకి ఇక్కడ 3 తోటి 4 తోటి రిమైనింగ్ తోటి కాదు. ఓకే, ఆల్రెడీ 2 కంటే ఎక్కువ అయిపోయింది. సో కాబట్టి నాట్ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి కింద పడుతుంది. సో వీటిని మనం డెకరేట్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. యూ గాట్ ప్రైమ్ నెంబర్, యూ గాట్ ప్రైమ్ అని చెప్పేసి మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ డెకరేషన్ పర్పస్ ఏంటంటే మనకు యూజర్ డిఫైన్డ్, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ డెకరేషన్ చూసుకోవాలి. యూజర్ డిఫైన్డ్ ఉన్నప్పుడు మాత్రమే డెకరేషన్ చూసుకోవాలి, ఇప్పుడు మనకు అవసరం లేదు. హే యూ గాట్ ప్రైమ్ నెంబర్ 11. ఓకే, ఇట్లా మనం రేంజ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం రేంజ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం పర్ఫెక్ట్ నెంబర్ని కూడా డిఫైన్ చేయొచ్చు. అది మీకు అసైన్మెంట్ కి. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటంటే యాక్చువల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ నెంబర్? సార్ 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్. ఏం కావాలి? కావాలి. సరే, ఓకే, 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్. ఇప్పుడు దాని ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేస్తే మనం అంటే 6 అనే నెంబర్ వచ్చింది అనుకో, అది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది కదా సార్. సరే, ఓకే, అదే కాన్సెప్ట్ ని మనం ఇక్కడ అప్లై చేస్తాం. పర్ఫెక్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే కాన్సెప్ట్ ని మనం ఇక్కడ యూజ్ చేసి రాస్తాం. ఇంటీజర్ ఇన్పుట్ ఎంటర్ /n ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత నాకు ఒక నెంబర్ అనేది వైలో ఉంది. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను, 0 పెట్టుకుంటాను.
ఎందుకు అంటే ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఇంటర్మీడియట్ వేరియబుల్ ఉండాలి. సో అది ఎందుకు తీసుకుంటాను నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. సో దాని తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పేసి రాసి 1, n నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ n కాదు మనం తీసుకుంది ఏంటి y. ఓకే, సో ఇక్కడ మనం ఎందుకు తీసుకోవట్లేదు నేను చెప్తాను. ఎందుకంటే మనకు ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి ఫ్యాక్టర్స్ అనేది మనకు ఇప్పుడు ఫ్యాక్టర్ అనేది సపోజ్ ఇక్కడ మనం 6 తీసుకున్నాం. సో 6 అంటే మనకు 2 into 3 6 అవుతుంది. 2 into 3ని మల్టిప్లై చేస్తే మనకు 6 అవుతుంది. ఫ్యాక్టర్స్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. సారీ వాటన్నిటిని యాడ్ చేస్తే 6 అవుతుంది. ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి 1, 2 and 3 6కి. సో వాటన్నిటిని యాడ్ చేస్తే 6 వస్తాయి. ఓకే, అదే పర్ఫెక్ట్ నెంబర్. సో ఇక్కడ మనం ఎందుకు తీసుకోవట్లేదు ఫస్ట్ ప్రోగ్రామ్ రాసాక మనం మాడిఫై చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, y. సో నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే మనకి ఏంటి కంపల్సరీ మాడ్యులస్ డివిజన్ కావాలి. ఓకే, అవన్నిటిని యాడ్ చేయాలి. ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి y. y అనే నెంబర్ తీసుకున్నాను. అది మాడ్యులస్ డివిజన్ విత్ ఐ తోటి కావాలి. కంపల్సరీ 0 కావాలి. వేరే 0 అయితే సో అయిన తర్వాత మనం ఏం చేయాలి, వాటన్నిటిని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్నిసార్లు అవుతాయి అన్నిసార్లు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. c=c+i. ఓకే, ఆ డివిజన్ అయిన నెంబర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2తో డివైడ్ అవుతుంది. ఇనిషియల్గా కౌంట్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 0 ఉంది. తర్వాత మనం ఏం చేస్తున్నాం 0+1 1తో డివైడ్ అయిపోయింది అంటే 0+1 1 అయింది. తర్వాత ఏంటి మనం ఎక్కడ మాడ్యులస్ డివిజన్ అవుతుంది 2 తోటి. సో ఇక్కడ 1+2 3 అవుతుంది. తర్వాత మాడ్యులస్ డివిజన్ 3 తోటి అవుతుంది. సో ఒకటి 3+3 6. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ అవుట్ సైడ్ లూప్ వచ్చేసి ఇక్కడ ఏం చేయాలి, ఇఫ్ ఆ సమ్ కనుక ఇక్కడ మనం కౌంట్ చేసింది c అనేది yకి ఈక్వల్ అయితే మనం డబుల్ పెట్టాలి. పెట్టేసి ప్రింట్. సో మనం ఇట్లా కూడా రాసేసుకోవచ్చు. ముందు నెంబర్ రాసేసుకొని దిస్ ఈజ్ అవసరం లేదు, డబుల్ కొటేషన్స్ ఈజ్ ఏంటిది ఏం ప్రోగ్రామ్ పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి మనం రాయొచ్చు. ఎల్స్ అని చెప్పేసి ప్రింట్ y, డబుల్ కొటేషన్ నాట్ పర్ఫెక్ట్ అని రాస్తున్నాం. సో ఇప్పుడు ఇది రన్ అవుతుందా రన్ కాదా. సో ఫస్ట్ ఏం మిస్టేక్స్ వచ్చాయి, ఏం మిస్టేక్ రాలేదు. సో 6 అనేది ప్రైమ్ నెంబర్ అట అని చెప్పింది. ఇంకొకటి ఎంటర్ కొట్టేసి 6 ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో మనకు పర్ఫెక్ట్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకు కూడా తెలియదు. ఒకటి ర్యాండమ్గా టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సమ్ ఒక 99 అని చెప్పేసి టైప్ చేశాను, నాట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఉంది. పర్ఫెక్ట్ నెంబర్స్ ఏమైనా ఐడియా ఉన్నాయో ఆ నెంబర్స్ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్ మనకు తెలిసింది. సో ఇక్కడ మనం మిస్టేక్స్ ఇక్కడ కొన్ని మాడిఫికేషన్స్ చేస్తాం. i+1 అని చెప్పేసి టైప్ చేశాను. సో ఇప్పుడు 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అని మనకు తెలుసు. ఒకటి ఇక్కడ మనం
6 అని టైప్ చేస్తే నాట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకు వచ్చింది? 7th మనకు 6 తోటి డివైడ్ అయింది, ఆల్ అండ్ 7 తోటి కూడా డివైడ్ మనకు పర్ఫెక్ట్ నెంబర్ అంటే మనకు కాన్సెప్ట్ ఏంటి? ఓన్లీ మన ఫ్యాక్టర్స్ ఎక్కడి వరకు ఉంటాయో అక్కడి వరకే డివైడ్ కావాలి. దానికి తక్కువ నెంబర్స్ మాత్రమే ఫ్యాక్టర్స్ అవుతాయి. దాని ఈక్వల్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ కావు. ఓకే, సో ఇక్కడ మనం టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకేమొస్తుంది? 6 + 6 అని చెప్పేసి వస్తుంది. 6/6 అని చెప్పేసి వస్తుంది. సో 6/6 వచ్చినప్పుడు మనకు ఆ నెంబర్ చేంజ్ అయిపోతుంది. అది ఆ 6 కూడా యాడ్ అయిపోతుంది. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ y+1 అని రాసినప్పుడు ఏమవుతుంది? స్టార్టింగ్ 0 + 1, తర్వాత 1 + 2, తర్వాత 2 + ఇక్కడ రాస్తాను, ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. సో స్టార్టింగ్ 0, ఇనీషియల్ C0 ఉంది, తర్వాత 0 + 1 అయింది. షట్ నాన్న సిస్టమ్ కొద్దిగా షట్ డౌన్ అయింది. మీరు లైన్లోనే ఉండండి. సిస్టమ్ ఒక 5 minutes వెయిట్ చేయండి. It's good. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సో నేను ఇక్కడ 6 అనేది ప్రైమ్ నెంబర్, పర్ఫెక్ట్ నెంబర్ అని నాకు తెలుసు. అంటే నాకు ఎట్లా తెలుసు అంటే 1 తోటి డివైడ్ అవుతుంది, 2 తోటి, 3 తోటి. సో అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే 6 అవుతుంది. బట్ ఇనీషియల్ సి ఏమవుతుంది? సి స్టార్టింగ్లో 0 ఉంటుంది, తర్వాత సి 0 + 1 అవుతుంది, తర్వాత నెక్స్ట్ సి 1 + 2 అవుతుంది, తర్వాత ఏమవుతుంది? సి అనేది 3 + 3 అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ 6 వస్తుంది. అప్పుడు సిలో 6 ఉంటుంది. సార్ స్క్రీన్ కనిపిస్తలేదు. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే సార్, కనిపిస్తుంది సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ లో 6 అనేది మనకు ప్రైమ్, ఇది ఎక్కడ మాడ్యులస్ డివిజన్ అవుతుంది? 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర. స్టార్టింగ్ లో సి దగ్గర 0 ఉంటుంది, తర్వాత డివైడ్ అయితే సి దగ్గర ఏమవుతుంది? 0 + 1 అవుతుంది. అంటే ఏమవుతుంది? 1 అవుతుంది, సి వాల్యూ 1. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? సి 1 + 2 అవుతుంది, అంటే 3. దాని తర్వాత ఏమవుతుంది? సి 3 + 3 అంటే ఫైనల్ 6. ఫైనల్ 6 అయిపోయింది. అదే కనుక మనం ఇక్కడ y+1 అని చేస్తే ఏమవుతుంది? ఇంకొక నెంబర్ తో డివైడ్ అవుతుంది,
అదే నెంబర్ 6 తో డివైడ్ అయిపోతుంది. సి దగ్గర ఆల్రెడీ 6 ఉంది. సో మనకు మాడ్యులస్ డివిజన్ చేసేటప్పుడు 6/6 కూడా మాడ్యులస్ డివిజన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 12 అవుతుంది. ఓకే 12 అనేది 6కి ఈక్వల్ కాదు కదా, కాబట్టి మనకు అవుట్పుట్ రాదు. సో పర్ఫెక్ట్ నెంబర్స్ ఇంకేమన్నా ఐడియా ఉన్నాయా? టెస్ట్ చేద్దాం. మనం రాసిన ప్రోగ్రామ్ పనిచేస్తుందో లేదా తెలియాలంటే మనకు పర్ఫెక్ట్ నెంబర్స్ తెలియాలి. పర్ఫెక్ట్ నెంబర్స్ ఏమైనా తెలుసా మీకు? పర్ఫెక్ట్ నెంబర్స్ చెప్పాలి. ఏదన్నా ఒక నెంబర్ చెప్పండి, 6 కాకుండా. పర్ఫెక్ట్ నెంబర్ ఏమన్నా తెలుసా? నాకు కూడా తెలియదు. సో ఒకటి ప్రతిసారి రన్ చేయలేం, ప్రతిసారి రన్ చేయలేం. 56 పర్ఫెక్ట్ నెంబర్ నాట్ పర్ఫెక్ట్. సో మీరు ఒకసారి నెట్లో కొట్టండి, నెట్లో కొడితే కొన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ వస్తాయి. సో వాటిని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ తోటి రన్ చేయండి. ఓకే ఇది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ. ఓకే సో ఇక్కడ వరకు అయిపోయింది. సో దీంట్లోని నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాను. వరకు చాలు. సో దీన్ని కూడా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకు దీంట్లో ఆస్కీ అని చెప్పేసి ఉంటుంది. ఆస్కీ అని చెప్పేసి ఉంటుంది. ఆస్కీ అంటే తెలుసు కదా. తర్వాత ఏముంటాయి, బూలియన్ ఫంక్షన్, హెక్సా, తర్వాత ఆక్ట్. ఓకే ఇంకేమున్నాయి, డెసిమల్, డెసి. సో డెసిమల్ నెంబర్ అంటే డెసి రావట్లేదు, సరే వదిలేసాను. సో ఈ ఫంక్షన్స్ మనం ఇట్లా యూజ్ చేసుకోవాలి అవి చెప్తాను. సో వీటిని మనం యూజ్ చేసుకునేటప్పుడు ఆస్కీ అంటే ఏంటంటే మనకు నార్మల్గా ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఏబిసిడి వాల్యూస్కి మనకు నెంబర్స్ ఇస్తాం. సో ఆ నెంబర్స్ని మనం ఫస్ట్ డిఫైన్ చేయాలంటే అంటే నార్మల్ ఏ అనేది ఉంది. సో ఏకి ఆస్కీ క్యారెక్టర్ ఏముంటుంది అది మనకు తెలియదు. ఒకటి ఆర్డర్ అని చెప్పేసి రాస్తాం. ఆర్డర్ సమ్ ఏదైనా మీరు తీసుకోండి, ఏ కావచ్చు లేకపోతే బి కావచ్చు, బట్ కంపల్సరీ కొటేషన్స్లో ఇవ్వాలి. ఆర్డర్ 97 అంటే ఆస్కీ ఈక్వలెంట్ వచ్చేసి 97. ఓకే ఇది కరెక్ట్ అయినా కాదో మనం చెక్ చేసుకోవాలి అంటే క్యారెక్టర్ 97 ఏంటి, క్యారెక్టర్ 97 ఏంటి ఏ. ఓకే సో ఆర్డర్ ఏ అంటే మనకు ఆస్కీలో ఏ అనేది ఏ ఆర్డర్లో వస్తుంది అంటే ఏ ఆ నెంబర్ ఏంటి అని చెప్పేసి చూపెడుతుంది. సో ఆ 97 క్యారెక్టర్ ఏంటి, ఏ అవుతుంది. సో ఇట్లా మనం చేసుకోవచ్చు. ఓకే సమ్ క్యారెక్టర్ 10 అంటే బ్యాక్ స్లాష్ అంట. ఓకే సమ్ ఆర్డర్ బ్యాక్ స్లాష్ 10. ఓకే ఇలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు ఒక నెంబర్ తీసుకుంటాను, ఏ ఈక్వల్స్ టు 22. ఇదేంటి అసలు ఇదేంటి నాకు కూడా తెలియదు. కొట్టి టైప్ అని చెప్పేసి కొట్టి టైప్ ఆఫ్ ఏ అంటే ఇది ఒక ఇంటీజర్ అట. ఓకే సో ఈ ఇంటీజర్ని నేను బైనరీలోకి కన్వర్ట్ చేసాం అనుకుంటున్నా. బైనరీ ఆఫ్ ఏ. ఓకే ఇక్కడ ఏదో నెంబర్ వచ్చింది. ఓకే తర్వాత నాకు హెక్సాలో కావాలి.
సో హెక్సాలో కావాలంటే మనం ఇలా చేయొచ్చు. హెక్సా ట్రై చేస్తాం. హెక్స్ ఆఫ్ ఏ హెక్సా వాల్యూ వచ్చి తర్వాత ఓసిటి ఆక్టల్ వాల్యూ ఆఫ్ ఏ ఆక్టల్ వాల్యూ ఇది వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడ బైనరీ నెంబర్ వచ్చింది. ఇది కరెక్ట్ అయినా కాదా మనం టెస్ట్ చేద్దాం. ఎలా టెస్ట్ చేద్దాం? ఫస్ట్ ఇది ఇక్కడ రాసేద్దాం 22. ఓకే, డైరెక్ట్ మనకు మన ఈ పైథాన్ షెల్ మనం ఏ నెంబర్ తీసుకున్నా దాన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చిన నెంబర్స్ అన్నిటిని నేను ఏం చేస్తున్నా, జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కొడుతున్నా. పేస్ట్ కొడితే అదంతా బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది, డెసిమల్లోకి. బైనరీ కాదు, డెసిమల్లోకి కన్వర్ట్ అవుతుంది. సరే, ఇట్లా డైరెక్ట్ మనం చేస్తే మనకు తెలియదు కదా, కాబట్టి మనం ఏం చేస్తాం, సమ్ y ఈక్వల్స్ టు సమ్ ఇది కాపీ చేసిన వాల్యూ ఇక్కడ రాస్తాను. రాసిన తర్వాత y ఈక్వల్స్ ఇంటర్ రూట్ చేస్తే ఇక్కడ 22 అని చెప్పేసి వస్తుంది. అప్పుడు ఈ వేరియబుల్ని మనం 22ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వేరియబుల్ 22ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వేరియబుల్ 22ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇది బైనరీ హెక్సా ఆక్టల్ కన్వర్షన్స్. ఓకే, నెక్స్ట్ మనకు బూల్ అనే ఫంక్షన్ ఉంది. బూల్, సో ఇది బూలియన్ ఫంక్షన్. ఈ బూలియన్ ఫంక్షన్ ని మనం ఎట్లా చెయ్యాలి చూద్దాం. సో a ఈక్వల్స్ టు ఈ బూలియన్ ఫంక్షన్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు చూద్దాం. సో ఇక్కడ బూల్ ఈక్వల్స్ టు ట్రూ అని కొట్టాను, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది అంటే ఈ ట్రూ అనేది మనకు కీవర్డ్స్లో లేదు. కాబట్టి కంపల్సరీ టీ అని క్యాపిటల్లో ఉండాలి. TRUE అని చెప్పేసి కొడితే సో అప్పుడు ఇంటేక్ తీసుకుంటుంది. బూల్ అని చెప్పేసి కొడితే మనకి ఏమైనా అవుట్పుట్ వస్తుందో, అవుట్పుట్ వచ్చింది. ఓకే, బూలియన్ ఫంక్షన్ ఇక్కడ మనం ట్రూ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇలాగా బూలియన్ ఫంక్షన్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఒక బూలియన్ ఫంక్షన్ మనం రాసినాం, సమ్ a ఇంటూ b ఇంటూ c సమ్ ఒక ఫంక్షన్ రాసినాం. ఆ బూలియన్ ఫంక్షన్ నాకు ట్రూ మాత్రమే కావాలి అన్నప్పుడు బూల్ అని చెప్పేసి రాసి ఇక్కడ మనం కండిషన్స్ డిఫైన్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఇవి బూలియన్ ఫంక్షన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ నెంబర్ షిఫ్టింగ్స్, నెంబర్ కన్వర్షన్స్. ఇవి నెంబర్ షిఫ్టింగ్స్ కాదు, నెంబర్ కన్వర్షన్స్. ఇప్పుడు నార్మల్లో ఇంకేమన్నా ఉన్నాయో, సో ఏ ఇంటూ 2 ఏ ఇంటూ 8 అని A8 కొట్టేస్తే సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. ఫస్ట్ ఏ అనేది ఏంటి యాక్చువల్గా 22. ఓకే, సో దీన్ని ఏ అని చెప్పేసి రాస్తే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. బట్ ఏ ఇంటూ ఏ అని చెప్పేసి రాస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, అది మీకు తెలిసిందే. సో బట్ నాకు ఏ క్యూబ్ కావాలి అంటే మనం ఇలా రాసుకోవచ్చు, ఏ క్యాప్ 3 అని చెప్పేసి రాసుకోవచ్చు. సారీ, ఏ క్యాప్ 3 అంటే 21 అని చెప్పేసి వచ్చింది. 21 వచ్చింది కాదు, ఒక నిమిషం. ఏ డబుల్ మల్టిప్లికేషన్ బై 3, సో అప్పుడు ఏ క్యూబ్ వాల్యూ వచ్చింది. అంటే డబుల్ మల్టిప్లికేషన్ మనం యూజ్ చేస్తే ఇక్కడ ఏ క్యూబ్ వాల్యూస్ వస్తాయి, డబుల్ మల్టిప్లికేషన్ పవర్ అన్నప్పుడు. అదే మనకు ఇక్కడ ఏ ఇంటూ 3 అని చెప్పేసి టైప్ చేస్తే మనకు 66 అని చెప్పేసి వస్తుంది. ఇది కామన్ మల్టిప్లికేషన్.
మనకి స్క్వేర్స్ కావాలంటే ఇలా చేసుకోవాలి. మరి క్యూబ్స్ కావాలంటే ఏం చేసుకోవచ్చు? సింటాక్స్ ఎర్రర్. క్యూబ్స్ రావట్లేదు. ఓకే, క్యూబ్స్ రావట్లేదు కదా. క్యూబ్స్ మనకి ఎలా కావాలి? సారీ, మనం ఇక్కడ చేసిందే పవర్లో. ఇక్కడ మనం చేసింది ఇది పవర్, ఏ పవర్ 3. సో మనకి క్యూబ్ ఏ పవర్ 2 అని చెప్పేసి రాస్తే ఏ స్క్వేర్ వస్తుంది. 22 స్క్వేర్ వచ్చేసి 482. ఓకే, 22 స్క్వేర్ వచ్చేసి మనకి 482 అవుతుంది. సో అలా మనం ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి అథమెటిక్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నాయో? అంతే, ఇక్కడ వరకు మనకు టోటల్ కంప్లీట్ అయిపోయింది. రేంజ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఆ రేంజ్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. రేంజ్ అనేది మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంక్రిమెంటా డిక్రిమెంటా అని చెప్పేసి. ఓకే, సో దాన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం? ప్రోగ్రామ్స్లో యూజ్ చేసుకుంటాం. డైరెక్ట్గా యూజ్ చేసుకోం, ప్రోగ్రామ్స్లో యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక మనకు ఇన్స్ట్రక్షన్ సెట్స్. క్లియర్గా చెప్పాలంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ సెట్స్. వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మాత్రమే డిఫైన్ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్? నో డౌట్స్ సార్. ఓకే, నో డౌట్స్. ఓకే, ఇక్కడ క్లోజ్ చేద్దాం. మరి రేపు రిమైనింగ్ ఏమన్నా ఉంటే నేను చెప్తాను. ప్రిపేర్ అది పక్కన రాసుకొని చెప్తాను, ఎందుకంటే నాకు గుర్తొచ్చినే రాస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను సెషన్. రికార్డింగ్ పాసిబిలిటీ ఉంటే రికార్డింగ్ పంపిస్తాను మీకు. Okay. కొన్ని రికార్డ్ కావట్లేదు. గుడ్ నైట్ నాన్న.